హైదరాబాద్ లేదా తెలంగాణ నేపథ్యంగా జరిగే కథలన్నిట్లలో గూడా తెలంగాణ ఆర్టిస్ట్‌లను పెట్టకపోవడం గానీ, మెయిన్ లీడ్స్‌గా లేకపోతే తెలంగాణ భాష మాట్లాడకపోవడం గానీ, ఇదంతా గూడా చాలా కావాలని జేసే అటెంప్ట్. చాలా కన్వీనియంట్‌గా వీళ్ళు తెలుగు భాషను తీసుకొని ఏదో పాన్ తెలుగు అన్నట్టుగా జేస్తున్నారు. 'నవాబ్ కేఫ్' ఈ సినిమా పేరు ముందు 'చాయ్ వాలా' అనుకున్నారు. సెన్సార్‌లో కొన్ని ఇష్యూస్ అవ్వడం వల్ల 'నవాబ్ కేఫ్' అనే కొత్త పేరుతోటి ఈ మూవీ అయితే రిలీజ్ అయితుంది. ఈ మూవీ ట్రైలర్ రీసెంట్‌గా రిలీజ్ అయింది. హైదరాబాద్‌ల 1911 నుండి అంటే ఆల్‌మోస్ట్ నిజాం కాలంలా స్టార్ట్ అయిన ఒక కేఫు ఇప్పటి వరకు గూడా సక్సెస్‌ఫుల్‌గా రన్ అయితాంటది. చాలా మంచి పేరు ఉంటదన్నమాట. ఈ కేఫ్ ఓనరు ఈ కేఫ్ బాధ్యతను వాళ్ళ కొడుకుకు అప్పగించి రిటైర్ అయిదాం అనుకుంటాడు. కొడుకుకేమో ఇక్కడ ఉండడం గాని, ఈ కేఫ్ చూసుకుండు గాని, ఇండియాలో జాబ్ చేసుడు గాని ఇష్టం లేదు. ఆయన పోయి అమెరికాలో సెటిల్ అయిదాం అనుకుంటాడు. మరి ఇప్పుడు ఏమైతది? వాళ్ళ కొడుకు అనుకున్నట్టుగా జరుగుతదా? లేకపోతే వాళ్ళ అయ్య అనుకున్నట్టుగా జరుగుతదా అనేది మనం ఈ సినిమా చూసి తెలుసుకోవాలి. సినిమా స్టోరీ లైన్ అయితే బాగా బేసిక్ లైను. చాలా రొటీన్ లైను. ఇటువంటి లైన్స్ మనం చాలా సినిమాలలో ఇదివరకే జూషున్నాము. ఈ ట్రైలర్‌లో అసలు న్యాచురాలిటీ అనేదే లేదు. ఎప్పుడో 1911ల హైదరాబాద్ స్టేట్‌లో స్టార్ట్ అయిన ఒక కేఫు దాన్ని మెయింటైన్ చేసే ఓనరు అసలు హైదరాబాద్‌కు సంబంధం లేనట్టే ఉంటారు. ఒక 2, 3 హైదరాబాద్‌కు చెందిన షార్ట్స్ పెడితే అది హైదరాబాద్‌లో జరిగే కథ అయిపోతదా? ఆ ఓనర్ మాట్లాడే భాష ఏంది? అంటే కావాలని చాలా కన్వీనియంట్‌గా ఈ సినిమాలో అందరూ గూడా అచ్చ తెలుగు మాట్లాడుతాంటారు. అంటే హైదరాబాద్‌లో పుట్టి పెరిగిర్రు వీళ్ళందరూ. కానీ వీళ్ళకి హైదరాబాద్‌కి ఏం సంబంధం ఉండదు. హైదరాబాద్‌లో పుట్టి పెరిగినోళ్ళందరి భాష ఎట్లుంటది? ఒకసారి జనరల్‌గా హైదరాబాద్‌లో తిరిగితే అర్థమైతది మనకు. డిఫరెంట్ ఉంటది. అది తెలంగాణ ఉంటది భాష అనేది. హైదరాబాదీ ఉంటది. అసలు అచ్చ తెలుగులో మాట్లాడుడు, వాళ్ళ గెటప్పులకు, ఈ వీళ్ళకు అసలు ఏం సంబంధం ఉండదు. 'నవాబ్ కేఫ్' సినిమా ఒక్క సినిమాలనే గాదు. ఈ మధ్య రిలీజ్ అయిన సినిమాలు గాని, షూటింగ్ జరిగే సినిమాలు గాని, భవిష్యత్తులో రాబోయే సినిమాలన్నిట్లలో గూడా ఇదే పాటిస్తారు వీళ్ళంతా. హైదరాబాద్ లేదా తెలంగాణ నేపథ్యంగా జరిగే కథలన్నిట్లలో గూడా తెలంగాణ ఆర్టిస్ట్‌లను పెట్టకపోవడం గాని, మెయిన్ లీడ్స్‌గా లేకపోతే తెలంగాణ భాష మాట్లాడకపోవడం గాని, ఇదంతా గూడా చాలా కావాలని జేసే అటెంప్ట్. చాలా కన్వీనియంట్‌గా వీళ్ళు తెలుగు భాషను తీసుకొని ఏదో పాన్ తెలుగు అన్నట్టుగా జేస్తున్నారు. ఇటువంటియి అస్సలు జేయకండి. ట్రైలర్ అయితే ఏం బాలేదు. నాకు గూడా అస్సలు నచ్చలే. ఇది నా పర్సనల్ ఒపీనియన్. థాంక్ యూ.